హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఈరోజు మనం లైనింగ్ క్లాత్నైనా లేదంటే ప్లెయిన్ జాకెట్నైనా అసలు పొడవు లూజు ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇది ఆది బ్లౌజ్ అనమాట. నేను 2 బ్లౌజులు ఒక్కరివే కాబట్టి ఒకసారి వేసి కట్ చేస్తున్నాను. ఈ ఆది బ్లౌజ్ని మామూలుగా ఓపెన్ చేసుకుని అంటే బాడీ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోవచ్చు, లేదంటే ఇలా జాకెట్ ఆదితో ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఆది జాకెట్ ఇచ్చి వెళ్తారు కదండి. ఆది బ్లౌజ్తో ఎలా చేయాలి అనేది, ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఇది ఉక్సులు కాజాల పట్టి దగ్గర నుంచి ఓపెన్ చేసేసి మనం కాజా ఎక్కడి నుంచి అయితే వేసామో అక్కడి నుంచి నడుం లూజు మొత్తం టోటల్గా ఎంతైతే ఉందనేది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. అది 34.5 అంటే 34.5 ఇంచులు ఉంది. దీనికి మనం డాట్స్ ఖర్చులు వీటన్నిటితో పాటు కలుపుకొని 12 కలుపుకొని అంటే 34 అనేది మెయిన్ కదా, 34.5 దానికి 12 కలుపుకొని మనం టోటల్ లూజ్ని మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి 30, ఇది మొత్తం కలిపితే 46 వచ్చింది. ఒక హాఫ్ ఇంచు తగ్గించేసాము, సరిపోతుందన్నమాట 4 పేటల మీద. ఇది 2 పొరలు వేసాం కాబట్టి మనం ఈ టేప్ని ఏ విధంగా తీసుకోవాలంటే 34.5 వచ్చింది కదా, దాన్ని కలుపుకుంటే మొత్తంగా 44.5 ప్లస్ 2 46.5. ఆ 46గా అంటే 2 గీతలే కాబట్టి పావించి 4 మడతల మీద పావించి అయితే పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఇదిగోండి ఇలా టేప్ని మనం టోటల్ తీసుకున్నటువంటి 46ని ఇలా 4 మడతల మీద వేసాం. అంటే ముందు పార్ట్ 2 పార్ట్లు, వెనకాల 2 పార్ట్లు కదా, అవి 4 పార్ట్లు కాబట్టి టేప్ని కూడా 4 పార్ట్లు వేసి ఇదిగోండి ఇట్లా తీస్తే మనకి వెనకాల బ్యాక్ పార్ట్ ఎంత లూజ్ తీసుకోవాలి అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇది 12 తీసుకున్నాం కదా. ఇదిగోండి మామూలుగా ఇది ఆది బ్లౌజ్ కదా, ఇక్కడ వెనకాల డాట్స్ వేస్తాం కదా, హాఫ్ ఇంచ్. ఇది హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసరికి 1 ఇంచ్ అవుద్ది. వెనకాల 2 డాట్లు వేస్తాం కదా కాబట్టి ఇది ఒక టేప్లో చూపిస్తున్నాను అన్నమాట మీకు. అక్కడ 2 ఇంచులు పోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్ నుంచి చూస్తాం కదా, అది 1.5. 2 డాట్లు వేస్తాం, ఇటు సైడ్ ఒక పార్టు, అటు సైడ్ పార్టు, 1.5 కలిపితే 2.5. ఇందాక వెనకాల పార్ట్కి 2, ముందు పార్ట్కి 2.5 తీసేస్తే ఇంకా 7.5 అనేది ఉందండి. ఈ 7.5 అనేది బాడీ లూజ్ అన్నమాట. డాట్స్ ఖర్చులు ఇంకా మనం ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్ అన్నీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ మెజర్మెంట్లోనే వచ్చేస్తుందండి. ఈ 12 అనేది మనం బ్యాక్ పార్ట్కి లూజ్గా ఇప్పుడు తీసుకుంటున్నాం అనమాట. అలాగే ఈ బ్లౌజు ఆది బ్లౌజ్ ఎంత హైట్ అయితే ఉందో ఆ హైట్ని కూడా ఇక్కడే మెజర్మెంట్ చేసుకుందాము. ఈ 12 అనేది ఇప్పుడు బాడీ లూజ్గా పెట్టుకుందాం. కొత్త వారైనా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇది ఫ్యాషన్ డిజైనింగ్లో మా మేడం ఇట్లా నేర్పించారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా అదే ఫాలో అవుతున్నాం, పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ బాడీ లూజ్ని ఇక్కడ తీసుకున్నాం కదా, ఆ 1.5గా ఇక్కడ లూజ్ మనం ఇవన్నీ ఈ 1.5లో ఖర్చులు ఎన్ని కుట్లు వేయాలనుకున్నా ఈ ఖర్చుల్లో మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని మెయిన్ డాట్ వెనకాల డాట్స్ వేస్తాం కదా, భుజం మీద నుండి మెయిన్ డాట్కి క్లాత్ని సాగదీయకుండా కొంచెం స్టిఫ్గా పట్టుకుని, అంటే ఇది స్ట్రైట్ పీసే వేస్తాం కాబట్టి స్టిఫ్గా పట్టుకుంటే ఇదే మనకి మెయిన్ అనమాట. జాకెట్ పొడవు ఈ బ్లౌజ్ ఇచ్చి వీళ్ళు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచమన్నారండి. హాఫ్ ఇంచ్ పెంచుదాం. మనకి ఈ వెనకాల పొడవు తీసుకునేటప్పుడు రెండు ఖర్చులు ఉంటాయండి. ఒకటి నడుము దగ్గర పావించి నడుము పట్టి వేస్తాం కదా, నడుము పట్టి అటాచ్ చేసే దగ్గర ఒక పావించి, షోల్డరు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అటాచ్ చేసే దగ్గర ఒక హాఫ్ ఇంచ్, మొత్తం కలిపి 30 ఇంచుని మన మెయిన్ క్లాత్కి ఎంత పొడవు అయితే ఉందో దానికి ఎక్స్ట్రా పెంచుకుంటున్నాం అనమాట. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి 13.5 ఉంది. మనం 30 ఇంచ్ 14.5 పెంచుకుంటే సరిపోతుంది. కానీ ఈ కస్టమర్ ఏమంటే ఒక హాఫ్ ఇంచు నడుము బారు పెంచమ్మా అని అన్నారు కాబట్టి అది కూడా కలిపేసుకుని 15గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ పైకి జరిగిపోవటం అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత పైకి జరిగిపోవటం, అలా పైకి ఎత్తి పెట్టడం అలాంటిది ఏమీ ఉండదన్నమాట. ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి అంటే 34 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి మనం నడుము అనేది షోల్డర్ అనేది 6గా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ 6ని గుర్తుపెడుతున్నాను అన్నమాట.
ఈ నడుము అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ 15 వాళ్ళు పెంచమన్న దాంతో పాటు కలిపేసుకుని 15 ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి నడుము మెయిన్ ఆది బ్లౌజ్ ఇచ్చిన డాట్ దగ్గర ఒక గుర్తుపెట్టుకుని మనం ఇక్కడ చేతి పని చేసుకుంటానికి ఒక పావు ఇంచు పోతుంది కదా, అది కూడా ఒక హాఫ్ ఇంచుగా పైకి పెంచుకుని ఒక మార్కింగ్ చేసుకుంటే నడుము అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ పెడుతున్నామండి. షోల్డర్ ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి 6 చెప్పాం కదా, షోల్డర్ అనేది 6 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇదే 6 కింద ఉందా లేదా అనేది చూసుకోవడానికి, అంటే చంక దగ్గర ఏమాత్రం ముడతలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క కొలత పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. ఇది పైన 6గా గుర్తుపెట్టుకున్నాం కదా, అదే కింద కూడా పెడతాను అనమాట. ఎందుకంటే ఈ ఎడ్జ్ని ఎట్లయితే వచ్చిందో పైన కూడా అంతే రావాలి. కొంచెం పావు ఇంచి ఒక పాయింట్ అటు ఇటు వెళ్ళినా కూడా బ్లౌజ్ అనేది లూజ్ రావటము, ముడతలు రావటము, లేదంటే షోల్డర్ జారిపోవటము అలా జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ 15 ఉంది కదా, సేమ్ ఇదే 15 ఇక్కడ కూడా ఉందా లేదా అనేది మళ్ళీ ఇది సెకండ్ ఒక కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటున్నాను అనమాట. పైన ఫస్ట్ స్టార్టింగ్ మిడిల్ ఎట్లా అయితే 15 ఉంది, చివరిని కూడా అదే 15 ఉంది. ఇక్కడ 6 ఉంది కదా, ఈ షోల్డర్ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఒక 6గా మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. దీన్ని కూడా డబుల్ చెకింగ్ మళ్ళీ చేద్దామండి. ఇదిగోండి ఇక్కడ 6 ఉంది అంటే ఇక్కడ కూడా 6 ఉండాలి కదా, 6 ఉందా లేదా అనేది చూస్తున్నాను. ఇదిగోండి ఒక పావించ్ అనేది బయటకు వచ్చేసింది. ఈ పావించ్ బయటకు వచ్చినా లేదా లోపలికి వచ్చినా చంకలు లోపలికి వస్తే చంక దగ్గర పట్టేస్తుంది, బయటకు వస్తేనే ముడతలు వస్తాయి అనమాట. ఇలా మళ్ళీ డబుల్ చెకింగ్ అనేది చేసుకుంటే మనకి ఈ చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. ఒకసారి డబుల్ చెకింగ్ చేసుకుని అంటే కటింగ్ చేయడానికి ముందే మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఒకసారి డబుల్ చెకింగ్ చేసుకుంటే మనకి బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది, బొటిక్ స్టైల్లోనే వస్తుందండి. మామూలు ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మనం నీట్గా కుట్టి ఇవ్వచ్చు. ఇదిగో ఇక్కడ 12 ఉంది కదా, అదే 12ని బాడీ లూజ్గా ఇక్కడ కూడా తీసుకుంటున్నాం. అన్ని కొలతలు ఒకసారి మనం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా మరొకసారి మనం గుర్తుపెట్టేసుకుంటే కటింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అలాగే కుట్టిన తర్వాత కూడా మనం ఎలాంటి డౌట్ పడకోకుండా ఉంటాం అన్నమాట. ఒకసారి కట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనకి క్లాత్ పెరగాలంటే పెరగదు కదా, అందుకని ముందు కటింగ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏమేమైతే డాట్స్ దగ్గర ఒక పాయింట్లా పెట్టామో అవన్నీ స్కేల్తో అవుట్లైన్ కొట్టేసుకుని ఆ తర్వాత నడుము ఏ షేప్ కావాలంటే ఆ షేపు, అలాగే చంక దగ్గర రౌండ్ తీసుకుందాం. ఇది ఇప్పుడు అవుట్లైన్ అనమాట. ఇది బాడీ లూజు, పైన ముందుగా తీసుకున్నదేమో బాడీ పొడవు. ఇక్కడ డబుల్ గీత వస్తుంది కదండి, ఈ లోపలే మనకి కుట్లు వస్తాయి అన్నమాట. ఇదంతా ఖర్చు. ఇది ఆర్మ్ డౌను. ప్రతి ఒక్కటి మరొకసారి చెప్పడం, మరొకసారి ఎందుకు మెజర్మెంట్స్ చూపిస్తున్నామంటే అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో వీడియోను స్లోగా పెట్టి మెజర్మెంట్స్ తీస్తున్నామండి. ఇదంతా ప్రాక్టీస్ మీద అందరికీ వస్తుంది. ఒకసారి చూస్తే మీకు కూడా అర్థం అవుతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా చేసినట్లయితే మీకు కటింగ్ ఈజీ అవుతుంది, కుట్టేటప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్గా కుట్టేసి ఇవ్వగలుగుతారు. ఇప్పుడు షోల్డర్ నుండి మనం మెడ లూజ్ అనేది ఎంత ఉంది అనేది చూసుకుందాం. ఇక్కడ పెద్ద బ్లౌజ్ కొట్టి 2.5 మార్కింగ్ చేసుకున్నాం. అదే నడుం దగ్గర కూడా 2.5గా మార్కింగ్ చేసుకుందాం. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. అదే మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే కొంచెం బ్రాడ్గా బ్లౌజ్ కావాలి, మాకు నడుం వెనకాల పెద్దగా కావాలి, బ్రాడ్గా కావాలి అంటే ఒక పావు ఇంచి లోపల వైపుకి రావచ్చు. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ మీద ఎంతైతే 2.5 తీసుకున్నామో కింద నడుం దగ్గర కూడా అదే 2.5ని మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ రౌండర్ ఉంది కదా, ఆర్మ్ రౌండర్తో మార్కింగ్ చేసుకుందాం. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కటింగ్ చూపిస్తున్నామండి. బ్యాక్ పార్ట్ మాత్రమే కటింగ్ చూపిస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఒక గీత, ఎందుకంటే షేప్ పట్టి తీస్తాం కదా, ఆ షేప్ పట్టి మెజర్మెంట్ కోసం ఇక్కడ 2 ఇంచెస్గా మార్కింగ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ రౌండ్ మెడ కావాలన్నారు కాబట్టి రౌండ్ మెడ ఈ ఆర్మ్ రౌండర్ సహాయంతో చేద్దాం. లేదంటే మామూలుగా ఈజీగానే మనం 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకుని ఆ 2 గీతలను కలుపుకుంటూ కూడా గీసేసుకోవచ్చు. ఇది చంక రౌండ్ తీసే ఆర్మ్ రౌండర్ అండి. ఈ పైనుంచి ఇలా 2 గీతలు కలిసే విధంగా మనం ఈ స్కేల్ని ఇలా పెట్టుకుని ఒక రౌండ్ గీసేస్తే చంక దగ్గర ఏమాత్రం ముడతలు రావు. ఇన్ కేసు ఇది కనుక లేకపోయినా సరే మనం ఈ కార్నర్ నుండి 1.5గా మార్కింగ్ చేసుకుని
ఇప్పుడు బీస్తో గీస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ పైన ఆమ్ డౌన్ గీత ఉంది కదా, ఆ గీతకి కొలుసుకుంటూ 3 రౌండ్లు 3 గీతలు టచ్ అయ్యేలాగా గీత గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఈ చంక రౌండ్ ఎంత ఉంది అనేది కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాం. ఇది చూస్తాం అనేది ఎవరికైనా అవసరమేనండి. ఎందుకంటే ఇలా చూస్తే మనకి చంక దగ్గర లూజు లేదా టైట్ అనేది రాకుండా ఉంటుంది. ఇది 8.8 ఉంది. 8.5 అనేది ఎక్కడ వస్తుంది అంటే మనకి షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తాం కదా, క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇక్కడ అటాచ్ చేస్తాం. ఇక్కడ ఒక గీత గీసేస్తున్నాము, అక్కడ నుండి మనం కొలుసుకోవాలి. మిషన్ కుట్టు ఎక్కడైతే మనం వేస్తామో అక్కడ చిన్న డాట్స్గా పెడుతున్నానండి, మీకు ఇది తెలియటం కోసమే ఈ విధంగా చూపిస్తున్నాం అన్నమాట. ఈ 8.5 అనేది ఇక్కడ వస్తుంది. అది ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటున్నాం. ఇలా చెక్ చేసుకుని మనం కట్ చేస్తే కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఒకవేళ ఇలా చేసినప్పుడు ఎక్కువ ఉంది అనుకుంటే తగ్గించుకోవచ్చు. మనం ఆమ్ రౌండ్ ఆది బ్లౌజ్ కంటే తక్కువ ఉంది అనుకుంటే కొంచెం లోపలికి కూడా ఈ ఆమ్ రౌండ్ని గీసుకోవచ్చు అన్నమాట. కరెక్ట్గా ఉంది, 8.5 అనేది కరెక్ట్గా ఉంది. ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే చిన్న కామెంట్ చేసినట్లయితే వెంటనే రిప్లై అనేది ఇస్తామండి. మా వీడియోస్ నచ్చినాయి అనే అనుకుంటున్నాం. నచ్చినట్లయితే ఒకసారి చిన్న కామెంట్ చేయటం వల్ల మాకు కూడా ఈ కొంచెం బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసినట్లయితే ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది.